కెరియర్ ప్రశాంతంగా సాగుతున్నా కూడా వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. గతేడాది ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ ఆరోపణలపై ఆమెను విచారణకు పిలిచారు. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా ఇప్పుడు ఈమె పేరు వినిపిస్తోంది. డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాలు, మనీ లాండింగ్ వంటి విషయాలపై ఆరా తీస్తున్న ఈడీ రకుల్ని విచారించారు. అలాగే కొన్నాళ్లుగా తెలుగులో రకుల్ సినిమాలు చేయడం తగ్గించారు. దీంతో ఆమెకి టాలీవుడ్లో ఆఫర్స్ రావడం లేదంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తనపై వస్తున్న కథనాలపై రకుల్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయని, కొత్త ప్రాజెక్ట్స్ కోసం టైం కేటాయించలేకపోతున్నట్లుగా వివరణ కూడా ఇచ్చింది. తన డేట్స్ అడ్జస్ట్ చేసే వాళ్ళుంటే ఎవరైనా తనను సంప్రదించాలని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొండపొలం సినిమాలో నటిస్తోంది రకుల్. అలాగే ప్రజెంట్ ఈమె హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో ఈమె చేతి నిండా ప్రాజెక్ట్స్తో బిజీగా గడిపేస్తోంది. మేడే, థ్యాంక్ గాడ్ వంటి సినిమాల్లో, అజయ్ దేవ్గన్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న డాక్టర్ జీ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. అందులో డాక్టర్ ఫాతిమా పాత్రలో రకుల్ కనిపించబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీలో తన పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను ఆమె బయటపెట్టింది. రకుల్ మాట్లాడుతూ, వైద్య వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది. ఈ సినిమా కోసం డాక్టర్స్ని ఫాలో అయ్యాను. డాక్టర్ కోట్ ధరించగానే ఏదో బాధ్యతాయుతమైన ఫీలింగ్ నన్ను ఆవహించేది. నేను నిజమైన డాక్టర్ని కానని, డాక్టర్గా నటిస్తున్నానని తెలిసినా కూడా ఫాతిమా ఉన్నంతసేపు ఏదో బాధ్యతగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్. పాత్ర పరంగా నేను పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఎంత బాధ్యతగా ఉండాలో, వారి జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో అర్థమైంది. ఫాతిమాగా కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత నేను రకుల్ని కాదు అనిపించేది. పూర్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయాను. ఆ అనుభవం నాతో ఎప్పటికీ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.